సూత్రధారుల సినిమాకి మీకు అవకాశం ఎలా వచ్చింది? అది అప్పుడు నేను హరహర మహాదేవ్ అని స్టేజ్ ప్లే చేసేవాళ్ళం. ఓకే. ఏవిఎస్ అప్పుడు సినిమా యాక్టర్ అవ్వాల, మంచి మాకు స్నేహితుడు అతను విజయవాడలో. అతను ఏం చేశాడంటే ఒంగోలులో ఒక కల్చరల్ అసోసియేషన్ పెట్టాడు అతను. అప్పుడు అక్కడ ఏదో ఒక పని చేస్తూ ఇనాగరేషన్ విశ్వనాథ్ గారిని పిలిచారు. ఓకే. పిలిస్తే మేమంతా హరహర మహాదేవ్ టీం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ ప్రారంభోత్సవం తర్వాత మా నాటకం మీరు తప్పకుండా చూడాలి సార్ అంటే, హరహర మహాదేవ్ పేరు కింద మరి ఏమనుకున్నారు చూశారు. 2 గంటల ఆశాంతం చూశాడు నాటకం. చూసిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని, అది సమ్మెలో ఏప్రిల్ జరిగితే దీపావళి పండుగ రోజు సూత్రధార సినిమాకి ఆ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు శంకర్ అతను పెట్టండి. అసలు నా ప్రయత్నం అంటే లేదు. ఆయన మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అడుగుతాం ఆయన్ని. ఆయనే గుర్తుపెట్టుకుని నాకు ఆ వేష పిలిపించి ఇచ్చారు. పండుగ రోజు చెప్పండి ఆయన ఆనందిస్తాడు కుర్రాడని చెప్పారు. తర్వాత కలవటం అది అట్ట వచ్చింది. అది అవకాశం ప్రయత్నంగా చేయలేదు, అది అనుకోకుండా కలిగింది. నా నాటకం అంటే నేను వెళ్ళి చెప్పుకుంటే నేను ఇంద్రుడిని చంద్రుడిని అంటే ఏమయ్యేదో తెలియక నా పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు కాబట్టి ఆయన దాంట్లో హీరో వేషం, దాంట్లో బాగా డైలాగ్ డెక్షన్ బాగుందని పెట్టారు. సార్, సినిమాల్లో రాణించాలి అంటే మనకి అదృష్టం ఉండాలంటారా, లేదంటే టాలెంట్ ఉండాలంటారా? అసలు అదేనా ఏదైనా మన బ్రాండ్ నేమ్స్ వల్ల రావాలంటారా? అసలు ఎలా మనం సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అర్హత తర్వాత ముందు అదృష్టం ఉండాలి. నేను అదృష్టాన్ని నమ్మిన వాడిని. ఎవరికైనా సరే ఎంత మహానుడైనా అదృష్టం అనేది లేకపోతే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే నేను రంగస్థలం మీద ఎరగదీసేసాను అనుకోండి, నాకు అది చూపించే అవకాశం రావాలిగా. అవకాశం అదృష్టం, అది మనకు తెలియదు అనుకో, ఎప్పుడు వస్తుంది తెలీదు. కాబట్టి ఏంటంటే అట్టానే గాలిలో దీపం పెట్టి ఉండకూడదు. AK-47 లాగా మనం లోడ్ చేసి ఏ క్యారెక్టర్ ఇస్తాడు తినేస్తాను మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. వచ్చింది ఎరగదీస్తాం, రాదు ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప మనకు అదే వస్తుంది అనుకోకూడదు. కానీ నాకు ఇంత టాలెంట్ ఎందుకు రాలేదు విచారం కూడా ఉండకూడదు. మనకన్నా గొప్ప గొప్ప టాలెంట్ ఉన్నవాడు బోళ్ళంత మంది ఉన్నారు. అవకాశాలు లేక నీకు ఏదొచ్చో అది చూపించేటువంటి అవకాశం దొరికితే నిలబడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది యాక్టర్లు ఉన్నారు. రామారావు గారు కృష్ణుడు, గొప్ప కృష్ణుడు, చాలా మంది కృష్ణుడు వేశారు. వేసిన వాళ్ళని చండాలంగా లేదు, వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చేశారు. అట్లాగే కమెడియన్స్ వాళ్ళు చిన్న చిన్న మాటలతో కూడా స్టార్డమ్ వచ్చేసి వాళ్ళు ఎన్ని నాటకాలు వేశారు ఆ రోజులు. కాబట్టి ఏంటంటే అదృష్టం మెయిన్. అదృష్టం లేకపోతే వేస్ట్ ఎంత టాలెంట్ అయినా. అలా అని చెప్పి నాకు అదే అదృష్టం ఎట్టగా అదృష్టం అన్నారు కదా, మన ఇంట్లో కూర్చొని పిలుస్తాడు విశ్వనాథ్ గారు, తలుపు కొడతారు, రాఘవేంద్రరావు పిలుస్తారు, ఈ పిచ్చారు. మన ప్రయత్నం మనం ఆర్టిస్ట్గా. మీరు చెప్పారు పౌరాణిక పాత్రలు అంటే మీకు ఇష్టం. పౌరాణిక పాత్రలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ అంటే దాంట్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ బాగుంటాయి. రాముడు కృష్ణుడు వేస్తే అవి బాగా గ్లామర్ ఉన్నవాడు తప్ప నిలబడటం కష్టం. అన్ని వేశాడు రామారావు అంటే ఆ మహానుభావుడు వేరు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మాస్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ తొందరగా వెళ్తాయి జనంలో. నెగిటివ్ క్యారెక్టర్ అనేది నిజంగా తొందరగా రీచ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు బలమైన శత్రువు దుర్మార్గుడు ఉంటేనే కదా హీరోయిజం. కాబట్టి దాంట్లో కూడా నిలబడి చేయాలి. నాకు న్యాచురల్గా ఏదైనా చేయగలం, కానీ పౌరాణిక పాత్ర అంటే నేను నటించక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది మనకు. అంటే విలన్ వేషం, నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే శ్రమ లేకుండా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు అది ఇష్టము, అలాగే మీకు బాగా బిహేవ్ చేయటం డైలాగ్ అసలు పెర్ఫార్మెన్స్ అవకాశం. ఇప్పుడు హీరో తర్వాత వెళ్ళినాయి, మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్స్ అంత తక్కువ ఉంటాయి. హీరో పొజిషన్ ఎంత తొందరగా రీచ్ అవుతుందో జనాలకి, యాజ్ విలన్ కూడా అంతే తొందరగా. విలన్ తప్ప ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు లాగా ఒక రంగారావు గారి తండ్రి, ఒక గుమ్మడి గారి తండ్రి, కన్నాంబ గారి ఆ పాత్రలు రావి, అయిపోయింది, చరిత్ర పోయింది. అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు హీరో అన్న ఆయనకు ఒక తండ్రి, వేలం గారి కమెడియన్, కన్నాంబ గారి హీరోయిన్, ఏంట్రాన్ చొక్కా పట్టుకుని హీరోని కొట్టే పాత్రలు ఇప్పుడు అసలు అవి లేవు. ఎంతసేపు ఏంటంటే హీరో హీరోయిన్స్ మీద పౌరాణికం సినిమా అయినా హీరో హీరోయిన్స్ ఉండాల్సిందే తప్ప. అంటే అది తప్ప రైట్ అని మనం చెప్పేస్తాయి, కానీ అట్లా మారిపోయింది ఆర్డర్ ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక హీరో ఏదో విలన్ ని ఏదో పెట్టారా పెట్టలేదా అన్నట్టు అది క్యారెక్టర్ లాస్ట్ వచ్చేసరికి నార్మల్ గా ఎండ్ చేశాడు. ఇది వరకు సినిమాలు చూసుకుంటే ఒక విలన్ కి లాస్ట్ వరకు కూడా ఆయన విలనిజం అలాగే ఉండేది. ఇప్పుడు డైలాగ్ ఓరియంటెడ్ విలన్ పోయారు. ఇప్పుడు మంచి బాడీ షేప్, గడ్డం ఉండాలి, చూడంగానే లుక్ ఉంటే చాలు. అతను విలన్ అంత చేయట్లేదా అంటే ఇప్పుడు శ్రీనివాసరావు లాగా డైలాగ్ విలన్ తక్కువ. అంటే రంగారావు గారి లాగా ఒక డైలాగ్ విలన్, నాగభూషణ్ గారు వాళ్ళు వేశారంటే డైలాగులతో విలనే. ఇప్పుడు అసలు డైలాగులు చెప్పే పరిస్థితులు, ఎందుకంటే ఎక్కువ మంది అసలు భాష అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. అందుకని ఏంటంటే వాళ్ళు మనిషి లుక్ ఉంటే చాలు. అందుకని అట్లానే ఏంటంటే హీరో తర్వాత ఇమీడియట్ జనంలోకి వెళ్ళేది నెగిటివ్ క్యారెక్టర్.
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ ఇవే మనకి విషాదం అంటే లైక్ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి అయినా సిరివెన్నెల గారు, మొన్న చూస్తే విశ్వనాథ్ గారు, ఇలా ఎంతో మంది సార్. బ్యాడ్ అమ్మా అది తప్పు. కమెడియన్స్ ఒక 5-6 పోవటం, మంచి పెద్ద పెద్ద వాళ్ళు మన ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మనుషులు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్న టక్కున ఒక 4 నెలల్లో చేంజ్ వచ్చేసి పోవటం. వెంటనే మొన్న చూసుకుంటే రీసెంట్ గా వాణి జయరామ్ గారు 1-2 రోజుల గ్యాప్ లో ఇలాంటివి తలుచుకుంటే మీకు ఇప్పుడు విశ్వనాథ్ గారు, జమ్మి గారు మహానుభావులు జీవితాన్ని అనుభవించారు పరిపూర్ణంగా. ఏదో వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి బాధ పోయారని ఉంటుంది కానీ అంత మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి 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 అనుభవాలు చెప్పారు మాకు మీ గురించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ హిట్ టీవీలో ద్వారా ప్రేక్షకులు కలిసిన అవకాశం కల్పించారు. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇవ్వాలి, సరదాగా ఎప్పుడైనా మనసు మాట్లాడారు. చూసారు కదా కోట శంకర్ గారు మనతో పంచుకున్న అనుభవాల గురించి. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.